హాయ్ వ్యూవర్స్, మీరు చూస్తున్నది జిఎస్ డేటా ల్యాబ్. స్టార్ట్ యువర్ డేటా జర్నీ ఇన్ తెలుగు. చూడండి, ఇవాళ మనం ఎక్సెల్‌లో ఒక ట్రిక్ చూద్దామండి. ఇక్కడ చూడండి, సమ్ సేల్స్ డేటా ఉంది. ఇన్వాయిస్ నెంబరు, సేల్స్ పర్సను, రీజియను, సేల్స్ అమౌంట్ ఉందండి. మనం ఏంటంటే కమిషన్ ఫైండ్ ఔట్ చేయాలి. కమిషన్ సంబంధించి ఇక్కడ చూడండి, మనకు ఒక క్రైటీరియా ఇచ్చారండి. క్రైటీరియా వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, సమ్ రీజియన్ వైజ్‌కు కమిషన్ పర్సెంటేజ్ ఇచ్చారు. సమ్ నార్త్‌కు 5%, సౌత్ 6, ఈస్ట్ 4%, వెస్ట్ ఇట్లా ఇచ్చారండి. సో, ఈ బేస్డ్ ఆన్ క్రైటీరియా మనం కమిషన్ అమౌంట్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. సో, జనరల్‌గా అయితే మాన్యువల్ వేలో ఎట్లా చేస్తారు మీరు? ఈ 5,000 అమౌంట్ ఇంటూ మల్టిప్లై చేస్తారు. ఇంటూ ఇది నార్త్ కాబట్టి నార్త్‌కి ఎంత ఉంది? 5%. మీరు ఇక్కడ డైరెక్ట్‌గా 5% అని ఇట్లా 5% అని తీసుకొని ఎంటర్ చేస్తారు. లేదు అని అంటే సెల్ రిఫరెన్స్ అయినా తీసుకుంటారు. ఇంటూ ఇది సెల్ రిఫరెన్స్ అయినా తీసుకుంటారు. ఇట్లా ఒక్కొక్కటి ఈచ్ వన్ చేసుకుంటూ రావాలి. చూడండి, 6,000 ఇంటూ డైరెక్ట్‌గా మీరు సెల్ రిఫరెన్స్ తీసుకున్నారనుకోండి. ఇదేంది సౌత్ కాబట్టి సౌత్ 6%. ఇట్లా. ఇట్లా ఒక్కొక్కటి చేస్తుంటే మనకు చాలా ఇట్లా మొత్తం దీన్ని ఫిలాంటితో డ్రా చేసామనుకోండి రాదండి ఇది. ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాల్సొస్తది. సో, చూడండి, దీనికి మనం వీలుకప్ ద్వారా ఈజీగా దీన్ని మనం ఫైండ్ ఔట్ చేయొచ్చు. చూడండి, నేను ఎలా చేస్తున్నానో. ఈజ్ ఈక్వల్ టు సేల్స్ అమౌంట్ మల్టిప్లై చేస్తున్నా. ఇక్కడ నేను వీలుకప్ ఫార్ములా తీసుకుంటున్నా. చూడండి, సింటాక్స్ చూడండి. లుకప్ వాల్యూ టేబుల్ అర్రే కాలమ్ ఇండెక్స్ నెంబర్ అండి. లుకప్ వాల్యూ వచ్చేసి నేను ఈ రీజియన్ తీసుకుంటున్నా. చూడండి, నెక్స్ట్ చూడండి, టేబుల్ అర్రే. టేబుల్ అర్రే దగ్గర ఈ క్రైటీరియా టేబుల్ తీసుకోండి. దీన్ని F4 తోటి ఫిక్స్ చేయండి. లాక్ చేసేయండి. నెక్స్ట్ కాలమ్ ఇండెక్స్ నెంబర్ అంటే ఇక్కడ మనకు చూడండి, ఇది మనకి ఇక్కడ ఇది కాలమ్ 1 అవుతదండి ఇది. ఇది కాలమ్ 1 అవుతది. ఇది కాలమ్ 2 అవుతది. సో, ఇక్కడ కమిషన్ కాబట్టి నేను కాలమ్ 2 తీసుకుంటున్నా ఇక్కడ. చూడండి, ఫర్ ఫర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ ఇక్కడ ఫాల్స్ తీసుకోండి. లేదంటే 0 తీసుకున్నా పర్లేదు. బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు మీరు ఇన్‌స్టాంట్‌గా మీకు ఇవన్నిటికి మిగతా వాటన్నిటికి వచ్చేస్తాయండి ఇది ఫిల్ డ్రాగ్ చేస్తే. సో, ఈ విధంగా మనం లుకప్ ద్వారా ఇది ఈజీగా మనం హ్యాక్ చేయొచ్చండి. హోప్ యూ లైక్ ఇట్ అండి. ఫర్ మోర్ ఎక్సెల్ టిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జీఎస్ డేటా ల్యాబ్. థాంక్ యూ.